ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పి చూపెట్టినాడండి. స్వాములు శబరిమలలో నరకం చూస్తున్నారు. నెత్తిన ఇరుముడి పెట్టుకుని 20 అడుగులు వేయడానికి సుమారు గంట టైం పడుతుంది. మాల వేసిన దానికి సచ్చినట్టు దర్శనం చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అక్కడున్న కేరళ గవర్నమెంట్. 40 రోజుల్లోగా 400 కోట్ల పైగా ఆదాయం తెచ్చిన స్వాముల మీద ఇంత దారుణంగా రుబాబ్ చేస్తున్నారు. ఇంత వర్స్ట్ మేనేజ్మెంట్ నా జీవితంలో చూడలేదని స్వయాన గురుస్వాములే చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం స్వాముల మీద వచ్చే కోట్లాది కోట్ల ఆదాయం కావాలి గాని వాళ్ళకి కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించాల్సిన ఇంగిత జ్ఞానం కూడా అక్కడున్న ప్రభుత్వానికి లేదు. ఇదంతా గవర్నమెంట్ కావాలని చేస్తుందని 7th క్లాస్ పాస్ అయిన కన్యస్వామిని అడిగినా చెబుతాడు. పిల్లల నుండి పెద్దల వరకు 5 కిలోమీటర్లో నెత్తి మీద ఇరుముడి పెట్టుకుని నడవక ముందే లైన్ లో గంటలు నిలబడాల్సి వస్తుంది. ఇంకా దర్శనమై ఇరుముడి తించేసరికి నెత్తి వాచిపోతుంది. 40 రోజులు నిష్ఠగా పూజలు చేసుకుని స్వామిని దర్శించుకోవడానికి వస్తే అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓవర్సామ్ అనేది ఒక కల్పిత పాత్ర మాత్రమే. అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందువులు ఆచారాలు పద్ధతులు తప్పుదోవ పట్టించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ కేస్ ఇది అలాగే కంటిన్యూ అయితే వార్ వన్ సైడ్ అవుతుంది, అందులో డౌటే లేదు. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి అండ్ స్వాములందరికీ వెళ్ళేలా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి.